ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికంగా బెంగాల్ వాసులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. కాగా ప్రమాదం జరిగిన భవనం గ్రౌండ్ ఫ్లోర్ షాప్ ఉంది. వారి నివాసం మొదటి అంతస్తులో ఉంది. కింద షాప్ వద్ద ఉన్న ఏసీ కంప్రెసర్ పేలడంతో విషవాయువులతో పాటుగా దట్టమైన పొగ మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న వారంతా అస్వస్థకు గురయ్యారు. ముఖ్యంగా ముగ్గురు ఊపిరాడకపోవడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మిగిలిన 14 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో 4 మహిళలు, 4 చిన్నారులతో పాటు మిగిలిన వారు పురుషులున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉస్మానియా హాస్పిటల్కి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మార్చురీలో ఉన్న కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఉస్మానియా మార్చురీ వద్ద మృతుల కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ వచ్చింది, కానీ అందులో నీళ్లు, ఆక్సిజన్ లేవంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాలకు గురై హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రులను తొలగించడానికి సమయానికి అంబులెన్స్ సైతం లేటుగా వచ్చిందంటూ అధికారులకు వెల్లడించారు. వెంటనే స్పందించిన అనిల్ కుమార్ యాదవ్ మృతుల కుటుంబీకులను ఓదార్చారు. వారికి ప్రభుత్వం భరోసా కల్పించారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని పాత బస్తీలో చార్మినార్ సమీపంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో మొత్తంగా 17 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్రంగా అస్వస్థకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అయితే ఈ ప్రమాద ఘటనపై కన్నీరు తెప్పించే సమాచారం వెలుగులోకి వచ్చింది. మృతులు ఇటీవల తమ చుట్టాలింటికి బెంగాల్ నుంచి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికంగా బెంగాల్ వాసులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. కాగా ప్రమాదం జరిగిన భవనం గ్రౌండ్ ఫ్లోర్ షాప్ ఉంది. వారి నివాసం మొదటి అంతస్తులో ఉంది. షాప్ కింద వద్ద ఉన్న ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో విషవాయువులతో పాటు దట్టమైన పొగ మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో మంటల్లో చిక్కుకున్న వారంతా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ముఖ్యంగా ముగ్గురు ఊపిరాడకపోవడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మిగిలిన 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో 4 మహిళలు, 4 చిన్నారులతో పాటు మిగిలిన వారు పురుషులున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉస్మానియా హాస్పిటల్కి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మార్చురీ వద్ద ఉన్న కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఇక ఉస్మానియా మార్చురి వద్ద మృతుల కుటుంబీకుల ఆందోళనలు చేపట్టారు. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ వచ్చింది, కానీ అందులో నీళ్లు, ఆక్సిజన్ లేవంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాలకు గురై హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రులను తొలగించడానికి సమయానికి అంబులెన్స్ సైతం లేటుగా వచ్చిందంటూ అధికారులకు వెల్లడించారు. వెంటనే స్పందించిన అనిల్ కుమార్ యాదవ్ మృతుల కుటుంబాలను ఓదార్చారు. వారికి ప్రభుత్వం భరోసా కల్పించారు.